హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కువైట్ వ్లాగ్స్. అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. కువైట్కి కొత్తగా వచ్చిన సిస్టర్స్ అరబ్ కంట్రీస్కి వచ్చిన వాళ్ళకి తొందరగా మాట రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. చిన్ని మాటలు తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి పని చేసుకోవడానికి, వాళ్ళు చెప్పింది మనకు అర్థం అవ్వడానికి కూడా. అంతకన్నా ముందు మీరు కొత్తగా నా వీడియో చూస్తుంటే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చిన్న మిస్టేక్స్ ఉంటే సీనియర్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా నేర్చుకుంటాను. ఎక్కడ అంటే అరబిక్లో వేన్ అంటారు. నా బండి ఎక్కడ ఉంది అంటే వేన్ అనా సయారా. వేన్ అనా సయారా, నా బండి ఎక్కడ ఉంది. అలాగే ఎందుకు అంటే అరబిక్లో లేష్ అంటారు. ఎందుకు చెప్పావు నువ్వు అనడానికి అరబిక్లో లేష్ గుల్ ఇంతే, లేష్ గుల్ ఇంతే అంటారు. ఎవరు అంటే మిను, ఎవరు అంటే అరబిక్లో మిను. మిన్గుల్ అంటే మిన్గుల్ అంటే ఎవరు చెప్పారు, మిన్గుల్ అంటే ఎవరు చెప్పారు అని అర్థం వస్తుందండి. తరువాత తలుపు తెరు, తలుపు తెరు అనడానికి అరబ్బీలో బత్తల్ బాప్, బత్తల్ బాప్ అంటారు. ఫిక్కీ బాప్ అని కూడా అంటారండి. బత్తల్ బాప్ అన్న ఫిక్కీ బాప్ అన్న తలుపు తెరు అని అర్థం వస్తుంది. తరువాత సక్రీ బాప్ అంటే తలుపు మూసేయి. సక్రీ బాప్, బాప్ అంటే తలుపు అండి, సక్రీ బాప్ అంటే తలుపు మూసేయి అని అర్థం వస్తుంది అరబ్బీలో. అలాగే సియారా దాఖిల్ అంటే కారు లోపల, సియారా దాఖిల్ అంటే కారు లోపల. అగ్రాత్ ఫీ, అగ్రాత్ అంటే గాజు సామాన్లు కావచ్చు, బట్టలు కావచ్చు, ఏమైనా కావచ్చండి. కుద్రా అంటే మళ్ళీ కూరగాయలు వస్తాయండి. అగ్రాత్ అంటే వేరు. అగ్రాత్ ఫీ అంటే సామాన్లు ఉన్నాయి. రోహే జీబీ అంటే వెళ్ళి తీసుకురా, రోహే జీబీ అంటే వెళ్ళి తీసుకురా. జీబీ ఫోక్ అంటే పైకి తీసుకురా. జీబీ మత్బాఖ్ అంటే వంటగదిలోకి తీసుకురా, మత్బాఖ్ అంటే వంటగది అండి. జీబీ ఫోక్ అంటే పైకి తీసుకురా అని, వాళ్ళ పైన ఉంటారు కదా, పైకి తీసుకురా అని. జీబీ మత్బాఖ్ అంటే వంటగదిలోకి తీసుకురా. ఏమిటి అంటే అరబిక్లో షును అంటారు. ఇది ఏమిటి అనడానికి షును హాదా, ఇది ఏమిటి అనడానికి షును హాదా అంటారు. ఏం చెప్పావు నువ్వు, మీ మేడంకి మీరేమైనా చెప్తే వాళ్ళకి అర్థం అవ్వలేదనుకోండి, ఏం చెప్పావు నువ్వు అని అడగడానికి షునుగుల్ ఇంతే, షునుగుల్ ఇంతే అని అడుగుతారండి. అలాగే ఎగ్జాంపుల్ అండి, మీరు బయటికి వెళ్ళాలి అని వాళ్ళకి అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడు అంటే మిత్త, అంటే మీరు ఎప్పుడు వెళ్తారు అనడానికి మిత్త. ఎప్పుడు వెళ్తావు అంటే మిత్తరో, అంటే నువ్వు ఎప్పుడు వెళ్తావు అనడానికి మిత్తరో అంటారు. నువ్వు ఎప్పుడు వెళ్తావు అనడానికి మిత్తరో ఇంతే అని అంటారండి. అలాగని అడుగుతారు. ఎగ్జాంపుల్గా 2 మాటలు చెప్తున్నాను వినండి. మిత్తరో అంటే ఎప్పుడు వెళ్తావు, మిత్త ఈజీ అంటే ఎప్పుడు వస్తావు, వేండ్రో అంటే ఎక్కడికి వెళ్తావు. ఇలా ఉంటాయండి అరబీ భాషలో మాటలు. తరువాత మా ఇష్ముఖ్ అంటే మీ పేరు ఏమిటి, మా ఇష్ముఖ్ అంటే మీ పేరు ఏమిటి అని అర్థం. అన ఇస్మి సల్మా, అన ఇస్మి సల్మా అంటే నా పేరు సల్మా. కమ్ ఉమర్ ఇంత, మగవాళ్ళకైతే కమ్ ఉమర్ ఇంత అంటారు, అదే ఆడవాళ్ళకైతే కమ్ ఉమర్ ఇంతి అంటారు. మీ వయసు ఎంత. అనా ఉమ్రి ఇష్రీన్ సనా అంటే నా వయసు 20 సంవత్సరాలు. మీ వయసుని బట్టి అక్కడ నెంబర్ మార్చాలండి. ఇష్రీన్ సనా అంటే 20. అడుగు అంటే అరబిక్లో గులి, గులి గులీలా గుల్ ఇలా అంటారండి. గులీలా అన్నా ఏంటి చెప్పు అని. గులి అంటే అడుగు. బాష్ షోయే అంటే కాసేపటి తర్వాత, బాష్ షోయే అంటే కాసేపటి తర్వాత అని అర్థం. ఇప్పుడు కాదు అంటే మూ అల్హీన్, మూ అల్హీన్, ఇప్పుడు కాదు అంటే మూ అల్హీన్ అని అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.